25 సర్వే నంబర్లో 530 ఎకరాల 28 గుంటల భూమిని హెచ్సియు శేర్లింగంపల్లి మండల కార్యాలయం స్వాధీనం చేసుకుంది. ఎప్పుడు ఈ భూమిని హెచ్సియు నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సందర్భం, దానికి బదులుగా 400 ఎకరాల భూమి వారికి మరి హెచ్సియుకి ఇచ్చినటువంటి సందర్భం. దీని బదులుగా శేర్లింగంపల్లి మండలం గోపల్లి గ్రామంలో సర్వే నంబర్ దీనికి ఆనుకొని 36లోని 190 ఎకరాలు 36 గుంటలు, సర్వే నెంబర్ 37లో 255 ఎకరాలు, సర్వే నెంబర్ 397లో 16 ఎకరాలు ఇవన్నీ కూడా హెచ్సియుకి బదిలీ చేయడం జరిగింది. దీనికి ఈ ఏదైతే గవర్నమెంట్కి భూమి తీసుకుందో హెచ్సియు నుండి ఎంత భూమి తీసుకున్నారు? 534 ఎకరాలు తీసుకున్నందుకు బదులుగా ప్రభుత్వ భూమిని హెచ్సియుకి బదిలీ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ బదిలీ చేశారు? అది గోపన్నపల్లి, శేర్లింగంపల్లి గోపన్నపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36లో 191 ఎకర్స్ 36 గుంటాస్, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాల 20 గుంటలు, మొత్తం 397 ఎకరాల 16 గుంటల భూమిని అదే రోజు యూనివర్సిటీకి బదిలీ చేయడం జరిగింది. దీనికి కూడా అప్పటి రిజిస్ట్రార్ వై నరసింహులు శేర్లింగ మండల రెవెన్యూ అధికారి సంతకాలు చేశారు. ఇది బయట పెట్టకుండా ఇవాళ ఏదో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకున్నటువంటి భూమిని ఐఎంజీ భరత్కి ఇచ్చిన భూమి కోర్టులో కొట్లాడింది ఎవరండి? ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూమి కేటాయిస్తే దాని మీద కోర్టు కేసు వేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ స్వాధీనం చేసుకుంటుంది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దీంట్లో మసివూసి మారడికాయ చేసే విధంగా విద్యార్థులను తెచ్చకొడుతూ వారికి సదుపాయాలు కలగజేస్తూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం కేటీఆర్ చేస్తూ ఉన్నాడు. దీనికి కిషన్ రెడ్డి గారు ఒత్తాసు పలుకుతూ ఉన్నాడు. అసలు ఈ భూమి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీ గారిది. చంద్రబాబు నాయుడు బదలాయింపు చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఇవాళ ఆ భూమిని కోర్టు నుంచి మళ్ళీ ప్రభుత్వం అదుపు తీసుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నది. దీన్ని రాద్ధాంతం చేసి రాజకీయ కోణంలో లబ్ధి పొందే ప్రయత్నం కేటీఆర్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.